కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కొండా దంపతులు కలిశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన కొండా మురళీ సురేఖ వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై 16 పేజీల నివేదిక అందించారు. రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చామని తెలిపిన కొండా దంపతులు నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పైతే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కొండా దంపతులు కలిశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన కొండా మురళీ సురేఖ వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై 16 పేజీల నివేదిక అందించారు. రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చామని తెలిపిన కొండా దంపతులు నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పైతే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కొండా దంపతులు కలిశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన కొండా మురళీ సురేఖ వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై 16 పేజీల నివేదిక అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, కొండా దంపతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ను కలిసినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? మొత్తంగా ఆ లేఖలో ఏం అంశాలను వివరించారు ఏంటి? థ్యాంక్ యూ నవీన్. కొండా దంపతులు కొండా సురేఖ కొండా మురళి ఇద్దరు మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఒక గంట సేపటి నుంచి వాళ్ళు భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. ఒక 16 పేజీల నివేదికను కొండా మురళి కొండా సురేఖ కలిసి మీనాక్షి నటరాజన్కి ఇచ్చారు. ఆ 16 పేజీల నివేదికలో ఉమ్మడి వరంగల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ అందులో పొందుపరిచినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా అక్కడ కీలక నేతలు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, తమపై వచ్చినటువంటి ఆరోపణలేంటి, ఆ ఆరోపణల వెనుకున్నటువంటి కారణాలేంటి, దానికి సంబంధించినటువంటి సంజాయిషి ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ మీనాక్షి నటరాజన్కు కొండా దంపతులు ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్లో అవసరమైతే కమిటీ వేసి ఉమ్మడి వరంగల్కు వాళ్ళను పంపించి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలేంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పు, ఎవరు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నారు, ఎవరి వల్ల కాంగ్రెస్ క్యాడర్ నష్టపోతుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాతనే ఎవరిది తప్పు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కొండా మురళి కొండా సురేఖ ఇద్దరు కలిసి మీనాక్షి నటరాజన్కు స్పష్టం చేశారు. ఇంకా లోపలికి వెళ్లే సమయంలో మీడియాతోని కొండా మురళి మాట్లాడారు. తాను బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డనని, తాను పార్టీకి రాజీనామా చేసి, అంటే ప్రస్తుతం అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు, బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాతనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు, దాంతోపాటు కమిటెడ్గా కాంగ్రెస్ పార్టీ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం తాను తప్పిస్తున్నట్లు కొండా మురళి మీడియాతో చెప్పారు. ఇక వరంగల్ ఎపిసోడ్కి సంబంధించి తనపై అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొండా మురళి కొట్టిపడేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని, వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, ముఖ్యంగా అక్కడ క్యాడరు వీళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నాయి, ఈ సమస్యలన్నింటినీ వాళ్ళతోని ప్రస్తావిస్తున్నాను, మీడియా ముందు చెప్తున్నాను కాబట్టే వాళ్ళందరూ కలిసి తనపై కక్ష కట్టినట్టు కొండా మురళి ఆరోపించారు. ఇక మీనాక్షి నటరాజన్ను కలిసి జరిగినటువంటి విషయాలు, తనపై వచ్చినటువంటి ఆరోపణలన్నింటికీ సమాధానం చెప్తాను, సమాధానం చెప్పిన తర్వాత మీనాక్షి నటరాజన్
అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఎవరు తప్పు చేస్తే వాళ్లకు శిక్ష వేస్తే నాకేం అభ్యంతరం లేదు అనే విషయాన్ని కొండా మురళి స్పష్టం చేశారు. ఇక చాలా రోజుల నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై కూడా కొండా మురళి స్పందించారు. 45 సంవత్సరాల నుంచి నా ఎపిసోడ్ రన్ అవుతూనే ఉంటుంది. తనపై టాడా కేసు, పోటా కేసులు పెట్టితేనే తాను భయపడలేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు భయపడేది లేదు. తనకు ప్రజాబలం ఉన్నది కాబట్టి తనకేం కాదు అనే విషయాన్ని కూడా ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇక మీనాక్షి నటరాజన్కి ఒక 10 రోజుల క్రితం వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కడెన్ శ్రేయర్ కానీ, నాయని రాజేందర్ రెడ్డి కానీ, రేవూర్ ప్రకాష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కలిసి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్పారు. ఇక ఈరోజు కొండా మురళి, కొండా సురేఖ వర్షన్ ఏంటి అని తెలుసుకునే దాంట్లో భాగంగానే వాళ్ళను ఇన్వైట్ చేసింది. ప్రస్తుతం వాళ్ళ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా దీన్ని టేకప్ చేసింది. కొండా మురళి నుంచి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పాలి వారం రోజుల్లోగానే క్రమశిక్షణ కమిటీ కూడా కొండా మురళిని ఆదేశించింది. కొండా మురళి రెస్పాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. లేఖ తర్వాత ఈ వివరణతో కూడిన లేఖ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇరువురిని పిలిపించి మాట్లాడిన తర్వాత గత కొద్ది కాలంగా అయితే కొనసాగుతా ఉంది ఈ వివాదం. పార్టీకి సంబంధించిన అక్కడ కీలక నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందనుకోవచ్చా? చెక్ పెట్టేందుకు ఛాన్స్ ఉంటుందా ఈ ప్రాబ్లానికి? ఖచ్చితంగా పార్టీ మాత్రం దీనికి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ తీసుకురావాలని భావిస్తూ ఉంది. ఎందుకంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మధ్యలో విభేదాలు ఉండి వాళ్ళలో సమన్వయం లేకపోతే, ఒక కోఆర్డినేషన్ లేకపోతే అది ఎన్నికలపైన, కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని పార్టీ భావించింది. దాంట్లో భాగంగా మీనాక్షి నటరాజనే ఈ కేసుని టేకప్ చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే వీళ్ళని పిలిచింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుంది. కొండా మురళి నుంచి దానికి సంబంధించినటువంటి సంజాయిషిని అడిగింది. కొండా మురళి చేస్తున్నటువంటి ఆరోపణలపై అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మరోసారి పిలిచి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి అని పూర్తిగా తెలుసుకోనుంది. వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. దాని ఎఫెక్ట్ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఈ ప్రాబ్లంని సొల్యూట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ అంశాన్ని నేరుగా మీనాక్షి నటరాజనే టేకప్ చేస్తుంది. ప్రస్తుతం అయితే ఈ భేటీ ముగిసినట్టు తెలుస్తూ ఉంది. కాసేపట్లోనే కొండా మురళి బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత తాను మీనాక్షితో మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ మీడియాకు వెల్లడిస్తానని కొండా మురళి చెప్పారు. ప్రస్తుతం అయితే భేటీ ముగిసింది. కాసేపట్లోనే కొండా మురళి బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మీనాక్షితోని మాట్లాడినటువంటి విషయాలన్నీ తెలిపే అవకాశం ఉంది. ఇక ఈరోజు కొండా మురళి చెప్పినటువంటి విషయాల ఆధారంగా 1-2 రోజుల్లోనే రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి వరంగల్కి సంబంధించినటువంటి నేతల్ని మీనాక్షి నటరాజన్ కలిసే అవకాశం ఉంది. కొండా మురళి చేసినటువంటి ఆరోపణలు, కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారని కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను, దానికి సంబంధించినటువంటి సంజాయిషిని ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేల నుంచి మీనాక్షి నటరాజన్ తెలుసుకోనుంది. ఇది తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీని కూడా వేశారు. 2 మెన్ కమిటీతోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వీళ్ళిద్దరు కమిటీగా వరంగల్కు పంపించి అక్కడి నుంచి కూడా ఒక రిపోర్టును తెప్పించుకునే అవకాశం ఉంది. ఈ రిపోర్టు మీనాక్షి నటరాజన్కు వచ్చేటువంటి ఆన్సర్స్ ఇవన్నిటిని క్రోడీకరించుకొని దీంతోపాటుగా క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇయ్యబోయేటువంటి లిఖితపూర్వకమైన ఆన్సర్స్ని వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి నేతలందరితోని మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే, అంటే దాదాపు ఒక వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు పార్టీని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, పార్టీ లైన్కి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారో వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తూ ఉంది. ఒకరిద్దరు కీలకమైన నేతలపైన ఎవరైతే పార్టీని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మిగతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ క్యాడర్ కానీ సెటరేట్ అవుతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ వరంగల్లో ఎవరైతే పార్టీని ఇబ్బంది పెడుతున్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలను డిఫేమ్ చేస్తున్నారో, వాళ్ళను డిమోరల్ చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే చర్యలు ఉండే అవకాశం ఉంది. అంటే పరిస్థితిని చక్కదిద్దేందుకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తా ఉందా, లేదంటే ఇక్కడ ఎవరైతే పార్టీ రూల్ని బ్రేక్ చేశారో వారి మీద
చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందా? ఎందుకంటే అంత సాహసం చేసేందుకు ఛాన్స్ ఉంటుందా? మీరు చెప్తున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కలిసి పనిచేసేందుకే అందరితోని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది కదా, ఏంటి సిద్ధార్థ? మామూలుగా చిన్న నేతలు అయితే అంటే పార్టీకి అంత ప్రభావం లేని, పార్టీకి అంత ఇంపార్టెన్స్ లేనిటువంటి నేతలు అయితే ఇప్పటికీ వాళ్ళపైన షోకాజ్ నోటీస్లో లేదంటే సస్పెండ్ చేసే అవకాశం ఉండింది. మొన్న ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి ఒక నేత అక్కడ సీతక్క పైన, మంత్రి సీతక్క పైన అనేకమైన ఆరోపణలు చేశారు. దానిపై షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆయన నుంచి వివరణ అడిగారు. ఆ వివరణ ఆయన ఇవ్వకపోవడంతో ఆయనను 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసిండ్రు. దాంతోపాటుగా మిగతా పార్టీకి సంబంధించినటువంటి కొందరి పైన కూడా సస్పెన్షన్ వేశారు. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో ఇటు కొండా మురళి కానీ, కొండా సురేఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. కొండా మురళి చాలా బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి నేత. దాంతోపాటు మీ ఇటువైపు చూస్తే ఇటు కడియం శ్రీగారు కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, నాయని రాజేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళు కూడా పార్టీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఎవరిని నొప్పించకుండా దీన్ని ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను ఇబ్బందులు పెడుతున్నారని ఇరువురు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గట్టిగా మందలించి ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల లోపే ఈ సమస్యను పరిష్కరించాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. లేకపోతే దీని ఎఫెక్ట్ రానున్నటువంటి ఎన్నికలపై పడుతుంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.